ప్రతి గర్భగుడిలో స్వామివారికి ఆర్తన సమర్పిస్తారు. ఈ ఆర్తన ఇచ్చేటప్పుడు స్వామివారికి ఈ ఆర్తని ఎప్పుడైతే ఇలా తిప్పి ఆర్తనిస్తారో, ఆ ఆర్తకి పరమాత్ముడు ఒక శక్తి ఆర్తపై పడుతుంది. ఆర్తపై పడి పరమాత్ముడు ఒక శక్తి సూర్యకిరణాలు ఇస్తారు కాబట్టి, ఈ భక్తులందరికీ తీసుకొచ్చి ఆ ఆర్తని అర్చకులు తీసుకొచ్చి మనకి ఆర్తనిస్తారు. ఈ పిల్లలు బయట నుండి పిల్లలందరూ కూడా ఈ భక్తులందరూ ఆర్తని తీసుకొని ఆ ఆర్తని కళ్ళుకద్దుకుంటాం. ఈ కళ్ళుకద్దుకుండేటప్పుడు ఈ ఆర్త పైన పరమాత్ముడు ఒక శక్తిని ఉంటది కాబట్టి, ఈ ఆర్త ఎప్పుడైతే తీసుకుంటావో మన చెడు దృష్టి అంతా పోయి మంచి దృష్టిని సమర్పించాలి తండ్రి అని ఆర్తని తీసుకుంటాం. అదే ఆర్తి ఇలా ఆర్తని ఈ నసల మీద పెట్టుకుండేటప్పుడు మెదడులో ఉన్న ఆలోచనలు చెడు ఆలోచనలు అన్నీ పోయి మంచి ఆలోచనలు స్వామివారు సమర్పిస్తారని ఆర్తని తీసుకుంటాం. ఈ ఆర్తని తీసుకొని పరమాత్ముడు ఒక సర్వశక్తులు మన పై పడతాయి కాబట్టి సుఖ సంతోషాలతో ఆనందాలతో సిరి సంపదలతో మనం ఉంటామని ఈ ఆర్తని మనం కళ్ళుకు అద్దుకుంటాం అన్నమాట. ఈ ఆర్త ఒక విశిష్టత.